ఈ యొక్క ఆత్మను నేనే నీలో పెట్టాను. నువ్వు జన్మనిచ్చినప్పటి నుంచి నీ వృద్ధాప్యం వరకు నిన్ను నడిపించేది ఏంటంటే నేను నీకు దయచేసిన ఆత్మ. నువ్వేం చేస్తున్నావు అంటే ఆత్మని పాపము ద్వారా ఆత్మని నశింపజేస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు కర్మతః పాపం చేస్తావు, చూపు ద్వారా మాట ద్వారా సమస్తము పాపము చేసి ఆ పాప కల్మషాన్ని నీ ఆత్మ ఖండించడం వల్ల ఏమైందంటే నీ ఆత్మ అపవిత్రం అవడం వల్ల నువ్వు దేవుణ్ణి ఎవరినో ఎరగలేకపోతున్నావు. నీ సొంత దేవుడిని ఎవరో, నిజరక్షకుడు ఎవరో, నీకు రక్షణ ఇచ్చే దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నావు. నేను బ్రతుకుతున్నాను చాలే, నా శరీరం బాగుంది, నా ఆరోగ్యం బాగుంది, నేను వేసుకున్న బట్టలు బాగున్నాయి, నేను నివసిస్తున్న గృహం బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ రేపు నువ్వు మరణించిన తర్వాత నువ్వెక్కడ చేరుతావు అన్న విషయాన్ని నువ్వు ఆలోచన చేయలేకపోతున్నావు. యేసుప్రభు వారు అందరూ అంటున్నారు మనిషి యొక్క మరణం తర్వాత జీవం ఉంది, ఆ జీవాన్ని నేనే. మీకు ఎన్నటికీ మరణం లేదు, మీరు ఎప్పటికీ మరణం చెందరు. ఎందుకంటే నేను యుగ యుగములో సజీవమైన దేవుణ్ణి, నేను సజీవమైన వాడిని, నాలో మరణం లేదు. నన్ను నమ్మిన వారు ఎన్నడూ కూడా మరణించరు. మీరు గ్రహించాలి. ఎందుకంటే ఈ లోకంలో మీరు ఏమి సంపాదించుకున్నా, ఏమి పొందినా అదంతా విడిచిపెట్టవలసిందే. మీరు సంపాదించుకోవాల్సింది పరలోక రాజ్యము, నిత్య జీవితము. ఇదిగో ఈ జీవం నశించిపోయిన తర్వాత మరలా జీవితం నిత్యవాడిని నేనే. అది ఎలా వస్తుందంటే యేసు ప్రభు వారిని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, యేసు ప్రభు వారి దగ్గర